ఆత్మకూరు మండలంలోని దేవాలయాలలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని బాపసంతపురం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. దేవాలయంలోని హుండీ పగలగొట్టి హుండీలోని నగదు, బీరువాలో ఉంచిన గోశాలకు సంబంధించిన 50,000 రూపాయలు మరియు అమ్మవారి పుస్తలు దొంగలు దొంగిలించారు. ఆత్మకూరు మండలంలోని గడిచిన నెలలోపు 3 దేవాలయాలలో దొంగతనాలు జరిగినందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి దొంగలను పట్టుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో రాత్రి టూరిస్టు వాళ్ళు 12 వరకు ఉండి వచ్చి భోజనాలు తయారు చేసుకొని భోంచేసుకొని పోయినారు. తర్వాత నేను 1 గంటకు పాసుకు లేచి చూసి పాసుకు పోయి వచ్చిన తర్వాత పండుకున్నా. ఇంకా ఆ తర్వాత ఆ చేను గుడి వెనక పక్క నుంచి ఎవరు వచ్చినారో ఏమో, ఇంకా అక్కడైతే గుళ్ళో బురద కాళ్ళకు గరుచుకున్న బురద కూడా పడింది. ఇంకా అక్కడి నుంచి తాళాలు కట్ చేసి ఉండి పగలగొట్టినారు. బీరువాలో మేము గోశాలకని చెప్పి ఒక 50,000 రూపాయలు కూడా తెచ్చి పెట్టుకున్నాము, గోశాల తయారు చేయాలని. ఇంకా ఆ 50,000 రూపాయలు, ఈ ఉండి డబ్బులు, అక్కడ అమ్మవారి పుస్తల కళ్యాణం జరిగింది 2 సార్లు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఆ 2 సార్లు పుస్తలు కూడా ఉండే దాంట్లోనే. అవి ఒక పుస్తలు వేరే వాళ్ళు ఒక 2 పుస్తలు ఇచ్చినారు. అవి అన్నీ దాంట్లోనే పెట్టింది. బాండ్ కాగితాలు కూడా ఒక 4 లక్షలకు బాండ్ కాగితాలు, వెంకటేశ్వర స్వామి డబ్బులు వేరే వాళ్ళు మా గురుదేవుడు ఇచ్చింటే ఆయన వేరే వాళ్ళకి ఇచ్చి బాండ్లు కూడా రాపిచ్చి దాంట్లోనే పెట్టినాము. ఆ బాండ్లు అన్నీ మన ఇన్వర్టరు గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు కూడా తీసుకొని పోయి అన్ని మొత్తం ఎత్తుకొని పోయినారు. ఏం మిగిలించకుండా మొత్తం దోసుకొని పోయినారు. దాంట్లో ఉండేటువంటి ఉండిలో ఉండేటువంటి అది మాత్రం పగలగొట్టినారు, అది మాత్రం తీసేసినారు. ఉండేది బీరువలేది డబ్బులు 50,000 డబ్బులు, 3 తులాల బంగారు.